మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక ప్రసాదం అందించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోబెట్టాం. ఏమిటి ఈ ప్రసాదం అంటే అన్న ప్రసాదం. ఎందుకు అందించాలి అంటే సంతానం కోసం మీరు చాలా ఇబ్బంది పడుతూ బాధలు పడుతూ అవమానాలు పడుతూ ఉన్న సందర్భంలో ఆ భగవంతుడే ఒక వీడియో రూపంలో, స్నేహితు రూపంలో, బంధువుల రూపంలో మీకు తెలిసేటట్టు చేసి ఇక్కడికి మిమ్మల్ని రప్పించారు. కాబట్టి ఆ భగవంతుడు ఇక్కడికి రప్పించాడు కాబట్టి ఆయన ప్రసాదం అనేది అందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించి ఇది స్వీకరించండి. యేసుప్రభుని నమ్మితే యేసయ్య ప్రసాదం, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించమని మనం. ఇక మిగతాది మనం ఆహారం అనేది చాలా ప్రధానం. మన సంతానం కోసం ఆహారం చాలా ఇంపార్టెంట్. వీర్య వృద్ధికి కానీ, అండాల క్వాలిటీకి కానీ, బిడ్డ ఎదుగుదలకు కానీ ఆహారమే మూలాధారం. మరి అలాంటి ఆహారము ఎట్లా వండుకోవాలి, మరి ఎలా తినాలి, ఎవరి చేతుల మీద పెట్టిన ఆహారాన్ని తినాలి, ఎవరి చేతుల మీదకి వచ్చిన ఆహారాన్ని మనం తినకూడదు, ఇలాంటి విషయాలన్నీ మీకు కౌన్సిలింగ్లో చెప్పడం జరుగుద్ది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి అసలు మేము ఈ ప్రసాదము పెట్టేటప్పుడు ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నామనే విషయం చెప్పి ఈ అన్న ప్రసాదాన్ని స్టార్ట్ చేస్తాను. ఎందుకు తీస్తున్నామంటే 500 ఫీజు తీసుకుని మనం గత 9 నెలల నుంచి ఇక్కడ మన దగ్గరికి వచ్చే పేషెంట్లందరికీ కూడా భోజనం పెట్టుకోగలుగుతున్నాం. రోడ్ల మీద ఎతుక్కుంటూ వెళ్ళడం, ఇక్కడ 2-3 కిలోమీటర్ల దూరంలో కానీ మీకు హోటల్ లేవు. అలాగే ఇక్కడ కూడా ఎతుక్కుంటూ వెళ్ళి ఆ ఎండల్లో వెళ్ళి వర్షంలో తడిసి ఇలా ఇబ్బంది పడతారు. దొరికిన బడ్డీల దగ్గర కూడా ఏది పడితే తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. అలా కాకుండా మనమే వాళ్ళకి ఆహారం తీసుకొచ్చి పెడితే ఉపయోగంగా ఉంటుందని మనం మేడం గారు ఆలోచన చేయటం, మనం ఇలా కంటిన్యూ చేయటం గత 9 నెలల నుంచి నిత్యం జరుగుతూ ఉంది ఇక్కడ. మరి అలా 2 లక్షలు 3 లక్షలు తీసుకునే డాక్టర్లు మనకన్నా ఈజీగా పెట్టచ్చు, మరి ఎక్కడా పెట్టట్లేదు. ఎందుకని అంటే చెడు ఎవరూ చెప్పక్కర్లేదు. 2 లక్షలు తీసుకో, 3 లక్షలు తీసుకో అని ఎవరు చెప్పక్కర్లేదు, తీసుకుంటారు. కానీ మంచి భగవంతుడు 4 వైపుల నుంచి వాళ్ళకి ఆ బుర్రకి ఎక్కేటట్టు చెప్తే తప్ప ఎక్కదు. మంచి మనసున్న డాక్టర్లు ఎవరన్నా ఉంటే భగవంతుడు ఈ వీడియో రూపంలో తీసుకెళ్ళి వాళ్ళకు కూడా చూపించి వాళ్ళ మనసు కూడా మార్చి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టిస్తారు అనే ఉద్దేశంతో ఇది ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ ఒక కొత్త మార్పుకి శ్రీకారం చుట్టాలి. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుద్ది. వాళ్ళ మాతో స్టార్ట్ అయింది. ఇక ప్రతి హాస్పిటల్లోనూ ఇలాగే భోజనం పెట్టుకునే సంస్కృతి రావాలి అనే ఉద్దేశంతో మేము ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. ఏ వీడియోలు అయితే చూసి మీరు ఎలాగా రాగలిగారో, IVF లేని దారి, ఆపరేషన్ లేని దారి, ఈ రహదారికి ఎలాగైతే మీరు రాగలిగారో అలాగే ఆ డాక్టర్ల దగ్గరకు కూడా భగవంతుడే తీసుకెళ్ళి చూపిస్తాడు, వాళ్ళ మనసును కూడా మారుస్తాడు. ఈ కొత్త పద్ధతిని భగవంతుడు స్టార్ట్ చేయబోతున్నాడు. అందుకోసమే ఇది చేస్తున్నాం. మీరు ఎవ్వరూ కూడా కంగారు పడకండి, గాబరా పడకండి. ఏంటి పెళ్ళిళ్ళలో వీడియోలాగా తీస్తున్నారేంటని కొంతమంది మూతి కప్పుకొని, ముక్కు కప్పుకొని, చెవి కప్పుకొని, తల కప్పుకొని ఇలా కష్టాలు పడుతూ ఉంటారు. ఇది భగవంతుడు ప్రసాదం. భగవంతుడి దగ్గర మనం ఏంటి భయపడేది? భగవంతుడి దగ్గర ఇచ్చిన ప్రసాదం దొరకడమే అదృష్టం. కాబట్టి మీరెవ్వరూ కూడా అధైర్యపడద్దు. అలాగే పొద్దున్నుంచి ఇక్కడ వరకు మీరు ఇక్కడికి ఇంతసేపు నిలబడగలగారంటే అది కూడా భగవంతుడి ఆశీస్సులే, లేకపోతే మీరు నిలబడలేరు. చాలామంది దూరాల నుంచి వచ్చి ఇక్కడ డాక్టర్ కనపడలేదు, టెస్టులు అయిపోతున్నాయి, ట్రీట్మెంట్ అయిపోతుంది, ఇంతవరకు డాక్టర్ గారు రాలేదు, అసలు ఆ యూట్యూబ్లోనే ఉంటాడేమో, ఇక్కడ కనపడ్డేమో, వెళ్ళిపోదాం పదా అనుకుని దెయ్యాలు మిమ్మల్ని లాక్కెళ్ళడానికి శతవిధాలా ప్రయత్నించినాయి. అయినా కూడా భగవంతుడు గట్టిగా మిమ్మల్ని నిలబెట్టాడు. అలాగే మీరు అదే పట్టుదల, అదే ఓర్పు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా అతి తొందరలోనే మీరు మాతృదేవత, పితృదేవతలు అవుతారు. ఇప్పుడు నా దర్శనం ఎలాగ అయిందో అలాగే నీ బిడ్డ దర్శనం కూడా అతి తొందరలోనే అవుతుందనడానికి ఇదే సూచన. ఓకే, తర్వాత నెక్స్ట్ ఒక్క పాయింట్ మెయిన్ చెప్తున్నాను. ఎందుకు మేము మా చేతుల మీదకి ఆహారము ప్రసాదం మీకు ఇస్తున్నామంటే 16,500 మందికి సంతానం కలిగించేటట్టు చేశాడు భగవంతుడు ఈ చేతికి. 16,500 ఇది ప్రపంచ రికార్డు. ఒక్క IVF లేదు, ఒక్క ఆపరేషన్ లేదు.
అలాగే కొన్ని వేల మందికి అన్నదానం కలిగేటట్టు అన్నదానం చేసేటట్టుగా చేశాడు. మా చేతుల మీదుగా బయట మేము లయన్స్ క్లబ్లో నేను రీజనల్ చైర్మన్గా ఉన్నాను. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలు రెండింటికి. మేడం గారు విజయవాడ జోన్కి జోన్ చైర్మన్గా ఉన్నారు. అలాగే వాకర్స్ క్లబ్లో నేను డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను. మేడం గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇలా స్వచ్ఛంద సేవా సంస్థల్లో కూడా మేము మా స్వంత డబ్బులతో బయట ఎన్నో వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చేశాం. స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టడం, అలాగే వాళ్ళకి సైకిళ్ళు అందించడం, మరి స్త్రీలు వాళ్ళ భర్తతో పాటు మరి కుటుంబ పోషణకి నిలబడాలి, ఆర్థికంగా చేయూతనివ్వాలని వాళ్ళకి కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాగే స్కూల్కి వెళ్ళిన పిల్లలు కళ్ళజోడు లేక, కంటి చూపు మందగించి, బ్లాక్ బోర్డు కనపడక చదువుల్లో వెనకబడుతున్నారు, స్కూళ్ళు మానేస్తున్నారు, తలనొప్పులని చెప్పి స్కూల్కి కంటి డాక్టర్లనే తీసుకెళ్ళి వాళ్ళకి పరీక్ష చేయించి దాదాపు ఈ సంవత్సరం మా లయన్స్ క్లబ్ ద్వారా 1,00,000 మందికి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇచ్చాం. ఇవన్నీ చేయగలుగుతున్నామంటే భగవంతుడు మా దంపతుల చేత చేయిస్తున్నాడు. ఆయన ఇచ్చిన చెయ్యిది. ఇలాంటి చేతు ద్వారా మేము సంపాదించుకున్న ఈ పుణ్యఫలములో ఏ పిసరంతైనా మీకు కూడా చేరి, మేము అందించిన ఆ ప్రసాదం ద్వారా చేరి మీకు కూడా మీ అనుకున్న కోరిక నెరవేరి పండంటి బిడ్డ పుట్టాలని మా ఆశ. మీరు అనొచ్చు, మీ చేతులతో ఇస్తే వచ్చేస్తుందా అండి? మనం ఇంట్లో పులిహార తింటే ఒట్టి పులిహారే, అదే గుడికెళ్ళి పూజారి గారి చేతి మీదుగా తీసుకుంటే ప్రసాదం. మనం రోడ్డు మీద ద్రాక్షరసం తీసుకుంటే అది జ్యూస్, వట్టి జ్యూసే. అదే పాస్టర్ గారి చేతి మీదుగా తీసుకుంటే బ్రెడ్, ద్రాక్షరసం ప్రసాదం. ముస్లింలు హలాల్ చేస్తారు ఆహారానికి. ఇలా ప్రతి మతంలోనూ ఇది ఉంది. కాబట్టి ఇలా మేము ఆలోచించి మా చేతుల మీదుగా మీకు ఈ ఆహారాన్ని అందిస్తున్నాం. ఇది భగవంతుడు పంపించిన ప్రసాదంగా భావించి మీరు స్వీకరించి అది మీరు అనుకున్న కోరికను నెరవేర్చుకుని పండంటి బిడ్డని పొంది మీరు మాతృదేవత, పితృదేవతలు అవ్వాలని, దేవుళ్ళు అవ్వాలని మా ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.